హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జై బాలయ్య స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక నిమిషం ప్లీజ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అఖండ తాండవం రిలీజ్ అయ్యి 1.5 మంత్ అయిపోయింది. కలెక్షన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ప్లస్ మనకు ఇంకా రిలీజ్ అయ్యి ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ రన్ అయితే నడుస్తుంది ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇక నెట్‌ఫ్లిక్స్ మనకు ప్రముఖ అదే సంస్థ నెట్‌ఫ్లిక్స్ అయితే కొనడం జరిగింది. ఓటీటీలో ప్రెజెంట్ రన్నింగ్ అయితే అవుతుంది. ఫ్యానిజం చూపెట్టాలంటే ఆహ్, చూపెట్టాలంటే మనకు మ్యాక్సిమం రీజనల్ మూవీ కాబట్టి మనం ఒక అభిమానులుగాను, మనం ఇంకా లేకపోతే బాలకృష్ణ అభిమానులుగాను ఎవరైనా ఒకరు చూపిస్తారు. అది మనందరికి తెలిసిందే. అండ్ ప్రపంచంలోనే హాలీవుడ్ ఇది ఇంగ్లీష్‌ది ఓటీటీ ఛానల్ నెట్‌ఫ్లిక్స్ అంటే మనకు అర్థమైపోతది. అండ్ ఇంకా ఈ ఓటీటీ సంస్థ ఫ్యానిజం చూపించింది. అది కూడా 'జైబాలే' అని ఒక పోస్టర్ వేసి నెట్‌ఫ్లిక్స్‌లో వేసింది. ఇంతవరకు ఇది ఏ హీరోకి కూడా దక్కలేదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. నాకు తెలిసి ఇండియా వైడ్‌గా కూడా ఎవరికి ఏ హీరోకి కూడా దక్కలేదేమో. ఆ రేంజ్ మనకు ఆహ్ ఏమంటారు ఆ రేంజ్ ఆహ్, ఇంపాక్ట్ అనేది చూపిస్తుందనమాట మూవీ. ఈ మూవీలో ఏముంది ఇంకా తను తెలుసుకొని ఇగ ఏమంటారు మనకు ఆహ్, యాంటీ ఫ్యాన్స్ మామూలుగా సినిమా రిలీజ్ అయినప్పుడు దాని మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపించారు. నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. కలెక్షన్ కూడా రాలేదని చెప్పిండు. చాలా చేసిర్రసలు. ఎన్నెన్ని చేయకూడదో అన్నన్ని చేసిర్రు. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే ఎవరు ఆపలేరు. ఆపే ఛాన్స్ కూడా లేదు. అది ఇప్పుడు తెలుస్తుంది. సినిమా ఎంత బాగుంది, ఏం కథ. 'కుంభమేళా' అనేది ఒక జన్మకి ఒక్కసారే వస్తుంది. ఈ జన్మలో చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో చూడరు. అంటే 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి ఓసారి కదా! ఇక సెకండ్ టైమ్ చూసిన వాళ్ళంటే అది కంపల్సరీ కాని పని. అసలు ఏం జరిగింది? ఎందుకు? ఇది, అది అని చెప్పి అన్ని విషయాలు తెలుసుకొని అందుకోసమైనా చూస్తున్న వాళ్ళున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో నడుస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అన్ని లాంగ్వేజెస్‌లో వదులుతారు మూవీని. ఇక అది నంబర్ 1 పొజిషన్‌లో ఉంది ఇప్పటికి కూడా నెట్‌ఫ్లిక్స్‌లో. ఈ ఏం జరుగుతుంది? ఏం కథ? అని చెప్పి మనకు ఏమంటారు మాక్సిమం ఇక నెట్‌ఫ్లిక్స్ సంస్థ న ఆరా తీస్తే పలానా హీరోది ఇది కథ, ఇది స్టోరీ లైన్ అని చెప్తే అప్పుడు మనకు ఇది ఏమంటారు నెట్‌ఫ్లిక్స్‌లో మన బాలయ్య బాబుది ఒక స్టోరీ తీసుకొని దానికి 'జై బాలయ్య' అని చెప్పి పోస్టర్ ఏసి పెట్టడం జరిగింది. అది ఆహ్, నెట్‌ఫ్లిక్స్‌లో జరిగింది. ఇది ఏ హీరోకి జరగలేదు. ఇంతవరకు అయితే ఏ హీరోకి జరగలేదు. ఇక జరగదేమో కూడా ఇక. ఆ రేంజ్ 'జై బాలయ్య' స్లోగన్ అయితే కనపడుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. అసలు ఇంకా మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైతే ఓటీటీలో వచ్చింది. ఆరామ్‌సే చూడొచ్చు మూవీ. ఇక ఇప్పటికి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆయన ఇంట్లో సంక్రాంతి టైంలో కూడా అసలు సంక్రాంతి విన్నర్‌గా మనకు థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు చూపిస్తారు కానీ మ్యాక్సిమం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ అయితే ఈ సినిమానే టాప్ ట్రెండింగ్. ఇప్పటికీ టాప్ 1 ట్రెండింగ్, టాప్ 5 మూవీస్‌లో ఇది ఒకటి వన్ ఆఫ్ ద మూవీ ట్రెండింగ్‌లో ఉంది అంటే ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి మూవీ ఎంత బాగుంది అనేది. అండ్ ఇంకా మూవీ ఎలా ఇంపాక్ట్ అనేది చూపించింది. దట్ ఈస్ 'జై బాలయ్య'. దట్ ఈస్ 'అఖండ తాండవం' మూవీ. యాక్చువల్‌గా మూవీ చాలా బాగుంది. దాన్ని టైంకి రిలీజ్ గాక ఎన్నెన్నో జేసిర్రు. నెట్‌ఫ్లిక్స్‌లోనే అయితే ఆపలేంగా. ఇది హాలీవుడ్ సంస్థ గదా! అదే మన ఏమంటారు అదే బయట దేశాలది. ఈజీగా తెలిసిపోతుంది. అందుకే అంటారు మంచి మూవీస్‌ని ఎప్పుడు మిస్ జేసుకోవద్దు. అండ్ ఇంకా ఇప్పుడైతే ఓటీటీలో అయితే ఒక రేంజ్ ఆడుకుంటుంది. ఇప్పుడు ఎవరు చూసినా సరే ఇగ మళ్ళా సంక్రాంతి టైంలో గూడా మనకు అసలు సంక్రాంతి విన్నర్ రేస్‌లో కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. ఆ రేంజ్ మూవీ అసలు. 'జై బాలయ్య' అండ్ 'జై అఖండ తాండవం', 'జై సనాతన ధర్మం'. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.